మాతృజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మకు ప్రేమతో ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరుగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ, గుడిలేని దైవం అమ్మ, అమృతం కన్నా అమరమైనది అమ్మ, పదాలే తెలియని పెదాలకు తొలి పలుకు అమ్మ. మరి ఆ అమ్మ ఒడిలో కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూసిన బిడ్డలు మరి ఆ తల్లిని ఈరోజు ఏ స్థితిలో గౌరవిస్తున్నారో, ఏ స్థితిలో ఆదరిస్తున్నారో, ఆ తల్లి రుణం మనం ఎలా తీర్చుకోవాలి, ఆమె ఔన్నత్యాన్ని ఎలా గుర్తించాలి, అమ్మ కోసం మనం ఏం చేస్తున్నాం, మన కోసం ఎంతో చేసే అమ్మకు కృతజ్ఞతగా మనం ఏమి ఇవ్వగలం? ప్రేమ తప్ప. మరి అటువంటి ఆ ప్రేమను మనం ఏ విధంగా పంచాలి? ఇలాంటి ఎన్నో విషయాలను సవివరంగా మనందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా తెలియచేయటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మీ అందరికీ బాగా సుపరిచితురాలైన వారు, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల సిరి విద్య కానివ్వండి, అలాగే హోమాలు చేయటమే కానివ్వండి, కళావాహన విద్య ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్క మనిషిలో తన జ్ఞానం ద్వారా, తన వాక్కు ద్వారా, తన చర్యల ద్వారా చైతన్యం కలిగించటం, గురువు యొక్క ప్రాముఖ్యత తెలియచేయటం, కామాఖ్య అమృత మిషన్ వ్యవస్థాపకురాలుగా పలు ప్రాంతాల్లో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహించటం, అశేష ప్రజాదరణ పొందటం, ఇవే కాకుండా శ్రీ విద్య ఉపాసకురాలు, మీ అందరికీ బాగా సుపరిచితమైన వేణుశ్యామగా అందరికీ తెలిసిన శ్రీమతి మణిప్రసన్న గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. నిజంగా అమ్మ అంటే చాలు అసలు ఎదలోతుల్లో ఒక తీయని అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. ఈ సృష్టిలో చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటారేమో కానీ చెడ్డ తల్లి అయితే ఉండదు అని అంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు మనం పూజించవలసిన దైవం అమ్మ. మరి అటువంటి నేపథ్యంలో పాశ్చాత్య ధోరణిని అనుసరించి మరి అటువంటి ఆ తల్లికి ఒక ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? పిఎంసి ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఒక సంవత్సరం కాదు, అసలు ఎన్ని సంవత్సరాలంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని చేసినా ఆ తల్లికి మనం రుణం తీర్చుకోలేం. కానీ ప్రతిరోజు సెలబ్రేట్ చేయడం అనేది అవ్వదు. కాబట్టి ఏదో ఒక రోజు అని పెట్టినప్పుడు ఆ రోజు అమ్మకి సంతోషంగా కలిగించే అంటే ఏంటి అంటే ప్రతిరోజు ఆవిడని పూజించాల్సిందే. అంటే ప్రతి క్షణం పూజించాల్సిందే, రోజు కూడా కాదు. ఆ పూజలో భాగంగా ఏంటంటే ఆవిడకి మనం తెలిసేటట్టు, అంటే చాలా తప్పులు చేస్తూ ఉంటాం అమ్మతో. ఒక్కొక్కసారి అమ్మ చెప్పింది, "అమ్మ నీకేం తెలీదంటూ" ఉంటాం. ఎందుకు అంటే అన్నీ తనే నేర్పినా సరే మనకేదో తనకంటే ఎక్కువ తెలుసు అనుకుని. కొన్నిసార్లు ఆవిడని బాధ పెడుతూ ఉంటాం, కొన్నిసార్లు ప్రేమిస్తూ ఉంటాం. ఇవన్నిటిని పక్కన పెట్టి ఒకరోజు అన్నది అంటే అది తప్పు రైటు అనే కంటే అన్ని రోజులు సెలబ్రేట్ చేయాలి. కానీ ఆ రోజు స్పెషల్‌గా సెలబ్రేట్ చేయడం ద్వారా అమ్మకి మేబీ కొంతమంది పిల్లలు ఆనందాన్ని కలిగించొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో తల్లి, పిల్లలు ఒకే చోట, అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చదువుకోవడం అనుకోండి, లేదా ఉద్యోగాలు చేయడం అనుకోండి, ఏదైనా విషయంలో, లేదా పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ అత్తవారింటికెళ్ళడం, లేదా వేరే ఊళ్ళల్లో కాపురాలు పెట్టడం కొడుకులైతే. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ రోజు అంటే అమ్మ పుట్టినరోజు నాడో, లేకపోతే ఇలా స్పెషల్ డేస్ ఏదన్నా పెట్టుకుని ఆ రోజొచ్చి అమ్మతో ఆ రోజంతా గడపడం వల్ల ఆవిడ మనసుకి ఆనందాన్ని కలిగించాలి అనుకోవడంలో
కొంతవరకు తప్పు లేదు. కానీ అది ఒక్క రోజేనా అంటే అస్సలు కాదు. ఎందుకంటే అమ్మని ప్రతి క్షణం పూజించాలి. ఎందువల్ల అంటే ఒకే ఒక కారణం. బోలెడన్ని చెప్పక్కర్లే. ఒక మనిషి అంటే ఒక రైల్వే కూలీకి మనం డబ్బులిచ్చామనుకోండి, మన సామాన్లు గేటు బయట నుంచి ట్రైన్‌లో మన బెర్త్ వరకు పెట్టేసి అతను డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ మనం ఏమిచ్చామని 9 నెలల కాలం పాటు ఆ బరువును తనతోనే ఉంచుకొని మోస్తూ వచ్చింది ఆ తల్లి. అలా చేయడం వల్ల ఆ అమ్మకి మనం ఏం చేసినా సరే అంటే ఎన్ని క్షణాలు అంటే ప్రతి క్షణం గూడా ఏం చేసినా మనం ఆ రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ఎవ్వరు కూడా ఒక బరువును అంతసేపు మోయలేరు. అలాంటిది 9 నెలలు ఈ బరువుని మోసింది కాబట్టి ఈ జీవం ఉన్నంత వరకు ఏం చేసినా గూడా ఆవిడ రుణం తీర్చుకోలేం. మళ్ళీ జన్మెత్తినా గూడా తల్లి రుణం తీర్చుకోవడం అనేది అసలు అవ్వదు. కాకపోతే ఇలా పెట్టుకుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కలుసుకోలేని వాళ్ళకి ఒక రకంగా చాలా మంచే. కానీ ఎప్పుడూ ప్రతి క్షణం చేయడం అన్నది అంటే ఏంటంటే మీరు ఫిజికల్‌గా ఈ ఒక్కరోజు కలిసినా సరే మీ మైండ్‌లో మాత్రం అంటే మీ మానసికంగా ప్రతి క్షణం గూడా ఆ తల్లిని మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ ఒక్క కారణం చాలు మిగతావన్నీ చెప్పక్కర్లే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా బాగా చెప్పారు. హ్మ్. నిత్యం మీరు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు, శ్రీచక్రార్చన చేస్తుంటారు. ఆ శ్రీచక్రంలో మూల బిందువులో స్థిర నివాసం ఏర్పరచుకున్న లలితా పరాభట్టారిక అమ్మవారు, మరి వారికి మనందరం కూడా పిల్లలమే. మరి ఆ అమ్మవారికి మాతృ దినోత్సవం ఎప్పుడు చేస్తుంటారు? అమ్మవారికి మాతృ దినోత్సవం చూడండి భావములోన, బాహ్యమునందున అని చెప్తారు కదా! అంతర్ముఖ సమారాధ్య. ప్రతి క్షణం ఆవిడకి మాతృ దినోత్సవమే. ఎందుకు అంటే ఆవిడతో కలిసి ఎంత అంటే ఏంటి అంటే అమ్మతో ప్రతి క్షణం కలిసి ఉంటే ఉండేది ఏంటి అంటే ఆనందమే. ఎందుకంటే తల్లి చాటున పిల్లలు ఉన్నామనుకోండి, ఇప్పుడు ఎలా అంటే ఒక వ మామూలుగా చేపలు పట్టేవాడున్నాడు. ఆ చేపలు పట్టేవాడు వల వేస్తాడట. వల ఎందుకు వేస్తున్నాడు అంటే అక్కడున్న చేపల్ని, తిమింగలాల్ని పట్టి దాన్ని తెచ్చుకొని అమ్ముకోవడానికో, లేకపోతే వాళ్ళేమైనా చేసుకోవడానికో. దాని ద్వారా వాడేం చేస్తున్నాడు అంటే వాడి యొక్క భృతి ఏదైతే ఉందో అంటే ఏంటంటే తినడానికి కావాల్సిన సదుపాయాలు చేసుకుంటున్నాడు. కానీ ఈ చేపలు పట్టేవాడు వల విసిరినప్పుడు కొన్ని తెలివైన చేపలుంటాయట. ఆ తెలివైన చేపలు ఏం చేస్తాయట అంటే వాడి కాళ్ళ దగ్గర ఉంటాయట. ఎందుకంటే వల ఎప్పుడు ఎక్కడ పడుతుంది చెప్పండి? దూరంగా పడుతుంది. హ్మ్. కాళ్ళ దగ్గరున్న చేపలు అంటే వాడి పాదాల దగ్గరున్న చేపలు ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయట. సో, ఏంటి అంటే మనకి కష్టం చూడండి కష్టాలు, సుఖాలు లేకపోతే ఆనందాలు, బాధలు లేదా ప్రాబ్లమ్స్ ఏవైతే అనుకుంటున్నారో బోలెడన్నొస్తాయి లైఫ్ అంటే అన్నీ ఉంటాయి. కష్టం, సుఖం, ఇష్టం, నష్టం ఇలా లాభం ఇలా బోలెడన్నున్నాయి. వీటన్నిటి నుంచి అంటే అది వల కింద లెక్కనమాట. ఆ సంసారం అనే సాగరం నుంచి బయటికి రావడానికి ఒకే ఒక్క తావేంటంటే ఈవిడ పాదాల దగ్గర ఉండడమే. ఆ పాదాల దగ్గర ఎప్పుడున్నామో అప్పుడు ఎలా ఉంటాము అనంటే సేఫ్‌గా ఉంటాం. అంటే ఏంటి అంటే అమ్మ పాదాల దగ్గర ఉండడం ద్వారా మనకేమవుతుంది అనంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాము. ఆ అమ్మ ఒళ్ళో ఉంటే చాలు ఆనందమే. ఎందుకంటే ఆ లలిత అన్న పేరే ఆనందం. అంటే లలిత అన్న పదానికి అర్థం ఆనందం. లోకాన్ లాలిత్యతే ఇతి లలిత. అంటే లోకాలన్నిటినీ ఆనందం అనే ఉయ్యాల్లో ఊగించేదే లలిత. కాబట్టే ఆవిడకి ఇంకేం చెప్పక్కర్లే. లలిత అని 10 సార్లంటే హ్యాపీనెస్ గుండెకొచ్చేస్తుందిట. అవునా? అంతే. అలా అందుకే ఎందుకంటే మననాంత్రాయతే ఇది మంత్రః. మీరు రిపిటేటివ్‌గా ఏదైతే రిపీట్ చేస్తున్నారో అది మంత్రం అయిపోతోంది. సో, లలిత, లలిత అంటే లలిత అంటే ఆనందం అని. ఆనందం, ఆనందం, ఆనందం అని రిపీట్ చేస్తున్నారు. అది మంత్రమై మీకేమొస్తుంది? ఆనందం వచ్చేస్తుంది. కాబట్టి ఆ పేరులోనే ఆనందం ఉంది. అందుకే మీరు ఎన్ని సహస్రనామాలైనా చదవండి. కానీ లలితా సహస్రం చదవగానే హ్యాపీనెస్ వస్తుంది. దానికి కారణం ఏమిటి అనంటే ఆ పేరే ఆనందము అని. సో, అది ఇచ్చేదే ఆనందం. తల్లి కంటే ఆనందం ఇంకేముందమ్మా? అసలు ఈ సృష్టిలో ఏది లేనే లేదు. లేదు. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థని మనం గమనిస్తే కూడా ఇప్పుడు మీరన్నట్టుగా ఇందాక పిల్లల్ని కన్నాక పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ఉంచటమో, లేకపోతే పిల్లలు పెద్దయ్యాక ఉద్యోగరీత్యా ఫారిన్ కంట్రీస్‌కెళ్ళడమో, లేదా పక్క పక్క ఊళ్ళల్లో తల్లిదండ్రులు ఒక ఊళ్ళో ఉంటారు. పిల్లలు చదువు రీత్యా ఇంకొక ఊళ్ళో ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. హ్మ్. అయితే ఈ కుటుంబంలో ఉన్న బంధాలు, బాంధవ్యాలన్నీ బలహీనపడుతున్నాయి.
కానీ అమ్మకు మటుకు మనం ఎప్పుడూ కూడా ఆ స్థానం అనేది పదిలంగా ఉంచుకోవాలి, చూసుకోవాలి. ఆ అమ్మ గురించున్న ఔన్నత్యం మీ మాటల్లో. అమ్మ గురించి ఔన్నత్యం చెప్పాలి అంటే ఒకే ఒక్కటమ్మా. ఏంటి అంటే ప్రపంచంలో ఎన్నైనా అట్రాక్షన్స్ ఉండనివ్వండి. అంటే ఏంటి అంటే షాపింగ్ మాల్స్ రావచ్చు, ఫోన్లు రావచ్చు, లేదా టీవీలు రావచ్చు, కార్లు రావచ్చు, ఇల్లులు రావచ్చు, ఏ బట్టలు రావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్, లేతే షూస్ రావచ్చు, మీరు పెట్టుకునే ఆర్నమెంట్స్ రావచ్చు. కానీ అమ్మ ఎప్పుడూ అమ్మే. అమ్మే. అది కొత్త. ఏంటంటే ఎందుకు కొత్త అంటే ప్రతి క్షణం ఏంటి అంటే అందులో క్రియేషన్ ఉంటుంది అమ్మలో. ఎందుకు ఆవిడ మనని సృష్టించింది గదా! కాబట్టి ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఏది తీసుకున్నా సరే మీరు చూసినప్పుడు, ఏదైనా ఒకటి తీసుకున్నాం. దానివల్ల ఫైనల్‌గా ఏం మిగులుతోంది అని అన్నప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడే హ్యాపీగా ఉంటాం. తర్వాత ఏమవుతున్నాం అంటే బాధపడతాం. దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు. టీవీ చూస్తాం. టీవీ చూస్తూ ఉండిపోయామనుకోండి, ఒక 20 మినిట్స్ తర్వాత ఏమొస్తుంది అంటే డిప్రెషనే వస్తుంది. అదే కనుక మీరు అమ్మతో ఉంటే ఎప్పుడైనా డిప్రెసివ్‌గా ఫీల్ అవుతారా? లేదు ఫోన్ పట్టుకున్నారు. అందరూ ఫస్ట్ ఫోనొచ్చినప్పుడు బావుంది. వాట్సాప్‌లు మనని కలుపుతున్నాయనుకుంటూ వాట్సాప్‌లోనే ఉంటూ, మీరు బయట ప్రపంచం అన్నిటితోనూ కలుస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫోన్‌లు చూసుకుంటున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే అట్రాక్షన్ ఎప్పుడూ డిఫరెన్షియేట్ చేస్తుంది, బాధ పెడుతుంది. కానీ నిజం ఎప్పుడూ మనని కలుపుతుంది, ఆనందాన్నిస్తుంది. ఎలా అని అంటారు, ఏడుపొచ్చింది. వెంటనే వెళ్లి ఎక్కడ పడుకుంటే ఏడుపు పోతుంది చెప్పండి? అమ్మొళ్ళో పడుకోగానే ఏమవుతుంది? అంత డిప్రెషన్ కూడా హ్యాపీనెస్‌నిస్తుంది. మళ్ళీ కలపడం ఎలాగా అంటే, ప్రతి దాన్ని కలిపే తత్వం అమ్మకొక్కదానికే ఉంది. అందుకే తల్లున్నంత సేపే తండ్రి, పిల్లలు కూడా కలిసుంటారు. లేకపోతే పిల్లలు ఎవరికి వాళ్ళు తండ్రి ఎవరికి అంటే అందరూ కలిసే ఉంటారు. కానీ అమ్మున్నప్పుడున్న కనెక్షన్ ఉండదు. అవును. దానికి కారణం ఏమిటంటే, ఆ ప్రేమ అనే కనెక్షన్ ఏదైతే ఉందో, అది ఆ ప్రకృతి ఆ తల్లి స్వరూపం కాబట్టే, ఆ ప్రకృతి మనని కలుపుతుంది. ఇప్పుడొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం విడిపోయింది ప్రకృతితో. అందువల్లే ఆహా! ఎవరికి వాళ్ళం సెపరేట్‌గా ఉండి, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడానికి కూడా రీజన్ అదే. అయితే ఇప్పుడు మనం ప్రకృతితోటి అనుసంధానం అవుతే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి. రీజనరేట్ అవుతాయంటారు. దానికేంటి అంటే చూడండి, మెడిటేషన్స్ చేసుకోవడం, లేదా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ శ్రీ విద్యా ఉపాసన, ఏదైనా ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ తీసుకొని దాన్ని నమ్మి కనుక చేయగలిగితే మళ్ళీ అంటే ప్రకృతితో కలుస్తాం. ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అయ్యామో మళ్ళీ ఫ్యామిలీస్ అన్నీ రీయూనియన్ అవుతాయి. బావుంది. మనం గమనిస్తే అమ్మ ఇప్పుడు మనం జర్నీ ఎలా తీసుకోవాలనంటే ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది అనంటే ఒకప్పుడు లక్ష్మీదేవి పుట్టింది అని అనుకుంటారు. కానీ ఇప్పటికీ కూడా ఆడపిల్ల జన్మ అనేది కాస్త కష్టతరంగానే సాగుతోందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఆ అవేర్‌నెస్ అనేది ఆ తల్లిదండ్రుల్లో ఎప్పుడు రావాలని అంటారు? ఇప్పుడైతే చాలా వచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అంటే ఏ వ్యాపారం చూడండి, రాజకీయం చూడండి, స్పిరిచ్యువాలిటీ చూడండి, ఇల్లు చూడండి, లేదా సాఫ్ట్‌వేర్ జాబ్స్ చూడండి, టీచర్స్ ఏది చూసినా అన్ని రంగాల్లోనూ 70% కంటే ఎక్కువ స్త్రీలే ఉంటున్నారు. ఎక్కడ చూసినా సరే. అంటే అవేర్‌నెస్ తల్లిదండ్రుల్లో వచ్చినట్టే నా వరకు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ అవేర్‌నెస్ కొంచెం పెరగాలి అంటే ఇప్పటికి కూడా మహాలక్ష్మి కిందే చూస్తారు. అవును. వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే అమ్మాయి ఎప్పుడైతే మనకి పుట్టిందో, ఆ పుట్టినప్పుడే మనకి పట్టిన కొన్ని కర్మలు వదిలిపోతాయి. ఎందుకంటే స్త్రీ అంటే మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. అంటే ప్రకృతి యొక్క స్వరూపం. ఆ ప్రకృతి ఎప్పుడైతే మన ఇంట్లోకొచ్చిందో చాలా వరకు తల్లి, తండ్రికి ఏంటంటే ఆ బిడ్డను కనడంతోనే వాళ్ళ కర్మలు తగ్గినట్టే. ఆ తర్వాత ఆ బిడ్డను ఎప్పుడైతే మనం కన్యాదానం చేస్తామో, ఆ కన్యాదానం చేసిన తర్వాత 7 తరాల వరకు కూడా ఏంటి అంటే ఒక్క ఆడపిల్ల ఇంట్లో పుడితే 7 తరాల వరకు కూడా ఆ ఫ్యామిలీ అంతా మంచి గతులకి వెళుతుంది. అంటే ముక్తికి వెళుతుంది అని చెప్తారు. అంటే కన్యాదానం యొక్క గొప్పతనం అది. సో, ఇక్కడేంటి అంటే ఆ ఆడపిల్ల పుట్టింది అంటే అంత గొప్ప.
కాబట్టి మనం ఆ పిల్లని ఎంతలా చూసుకోవాలి అంటే ఇంట్లో దేవత కిందే చూసుకోవాలి నిజం చెప్తే. ఎందుకంటే నిజంగా కూడా చూడండి చక్కగా పట్టీలు పెట్టుకుని, ఒక పరికిణి జాకెట్ వేసుకొని, కొంచెం పెద్దయ్యాక పరికిణి ఓణి వేసుకొని, ఆ పిల్ల అలా నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ అందాన్ని కనుక అనుభవించగలిగాము అంటే, ఆనందించగలిగాము అంటే తప్పకుండా ఆవిడ నుంచొచ్చి ఎందుకంటే ఆ పిల్లని బాధ పెట్టామనుకోండి, మనకి అంత మంచి చేస్తున్న పిల్లని మనం కనుక ఇబ్బంది పెడితే దానివల్ల మళ్ళీ నష్టం ఎవరికి అంటే మనకే కదా! బావుంది. మీరన్నట్టుగానే అసలు కళకళలాడుతూ ఇంట్లో అలా ఆడపిల్లలు తిరుగుతుంటే ఆ కళే వేరు. నిజంగా మాట్లాడుకున్న ఆ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకున్నా గూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అయితే మరి పిల్లలకు స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఇవ్వాలంటారు? స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి అంటే అసలు స్వేచ్ఛ ఇంకోళ్ళు ఇచ్చేదా చెప్పండి? ఎందుకంటే స్వేచ్ఛ అన్నది నాది. అంటే నా గుండెలకి నేనిచ్చుకోవాలి. ఇప్పుడు మీరు నాకేమిస్తారు స్వేచ్ఛ అంటే ఫిజికల్ బాడీ వరకు నేను అనుకుంటున్నాను నాకు స్వేచ్ఛ రాలేదని. కానీ నిజమైన స్వేచ్ఛ ఈ బాడీకి లేదు. ఎక్కడుంది? హార్ట్‌కుంది. నేను హార్ట్‌లో కనుక ఫ్రీడమ్‌ని ఫీల్ అవ్వగలిగాను. అది ఎప్పుడు ఫీల్ అవ్వగలుగుతాను? అంటే ఒకే ఒక్కటొచ్చినప్పుడు అదేంటి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్. జనరల్‌గా స్త్రీకేంటంటే ఎనర్జీ ఉండాలి. ఆ ప్లేస్‌లో కొంచెం ఎమోషన్స్ ఒస్తాయి. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం కనుక వచ్చింది అంటే స్త్రీలో డెఫినెట్‌గా ఆవిడేమవుతుంది అంటే చాలా గొప్పగా అంటే తల్లిలా మారి ఆవిడ స్వేచ్ఛ ఆవిడ తీసుకోవడమే కాకుండా సృష్టి మొత్తానికి స్వేచ్ఛ ఎలా ఇవ్వాలో ఆవిడకి అర్థమవుతుంది. ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ బావుంది లాజికల్ పాయింట్. సో, మనం గమనిస్తే కూడా అమ్మ నిజంగా అమ్మ అంటే అసలు తొలి గురువన్నట్టు. కానీ ప్రస్తుత కాలంలో ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగయిన తర్వాత అమ్మ నీకేం తెలుసులే, అమ్మ నువ్వు ఇది చేసి పెట్టు. అమ్మని ఎలా అంటే ఒక మనీ బ్యాంక్ లాగా, ఇంట్లో అన్ని పనులు చేసే ఒక పెద్ద సర్వెంట్ లాగా, అవసరానికి మాత్రమే పనికొచ్చేలాగా ఒక ఎంటిటీ లాగానే వాడుతున్న సమాజం మనకు కొంచెం కనిపిస్తూ ఉంది మనం చూస్తే. హ్మ్. సో, అలా కాకుండా అత్యున్నతమైన స్థానం ఇచ్చి, గౌరవించి అన్ని విషయాల్లో భాగస్వాములు చెయ్యాలి. దానికి మీరేమంటారు? దానికి చెయ్యాలి అంటే ఒకటే అమ్మా. నిజంగా చెప్పాలి అంటే ఇందాక చెప్పినట్టు స్త్రీలో ఎమోషన్స్ తగ్గి ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక నిజమైన నిజం ఏమిటి అంటే, అంటే ఆ నిజం ఏంటంటే స్త్రీ వల్లే ఆ ఇల్లు నడుస్తుంది. యెస్. అంటే ఇప్పుడు మీరు ఉద్యోగం చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండొచ్చు, బయటికి రావచ్చు. ఏదైనా చెయ్యండి. ఒక ఇల్లు అంటే ఇప్పుడు దేవత ప్రతి ఇంట్లోనూ తనొచ్చి తిష్ట వేయలేదు కాబట్టి, ఆ ఇంటికి ఒక అమ్మని పంపించింది. అర్థమైందా? అంటే అమ్మ అంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కాదు. స్త్రీలెవరైతే ఉన్నారో వాళ్ళే ఆ ఇంటిని నడిపిస్తారు వాళ్ళేం చేసినా. దేంతో అంటే వాళ్ళ ఎనర్జీతో. కానీ ఇప్పుడేమైంది అంటే ఆ ఎనర్జీ ప్లేస్‌లో మామూలుగా మనకి ఇప్పుడు శక్తి అన్నది తగ్గుతోంది. ఎందువల్ల? ప్రకృతితో మనం చాలా కనెక్ట్ అవ్వటం లేదు. మనం సూర్యుడిలో తిరగము, ఎప్పుడూ ఏసీలో ఉంటాము. ఏ అంటే ఏంటి అంటే చాలా వరకు ప్రకృతితో డిస్కనెక్ట్ అవ్వడానికి ఫోన్లు, టెక్నాలజీ లేదనుకోండి టీవీలు, లేదా సినిమాలు, షాపింగ్ ఏది తీసినా సరే మనం ఒక అంటే ఏంటంటే అండర్ రూఫ్ కింద ఉంటున్నాం తప్పితే బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధం ఉండదు. ఉన్నా ఏంటి ఈ ఫోన్‌లో నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. అంతే తప్ప మనిద్దరం కలవాలి అన్నది ఇద్దరికీ అనిపించటంలే. అంటే ఒక ఇదివరకేంటి వాళ్ళకి వాళ్ళు నేను మీ ఇంటికొస్తే, మీరు నా ఇంటికొస్తే తప్ప మనకు కలిసే అవకాశం లేదు. ఇప్పుడేంటి మనం ఫోన్‌లో లేదంటే వీడియో కాల్ చేసేసుకుంటున్నాం, చూసేసుకున్నాం అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతోంది అనన్నప్పుడు మనకి చాలా వరకు అంటే ఏంటంటే అభిప్రాయ భేదాలనుకోండి, లేకపోతే మీరు ఏదన్నా అంటే నేను పడననుకోండి, లేదంటే నేను చెప్పిందే మీరు వినాలి. ఇలా ఇవన్నీ మనకి మనం ఏంటంటే కొన్ని ఎమోషన్స్‌ని లోపల పెట్టుకున్నాం. ఈ ఎమోషన్స్ అన్నిటికి కారణం ఒకే ఒక్కటి. అదేంటి అంటే ఎక్స్‌పెక్టేషన్. అవును. ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. స్త్రీకున్న చాలా చెడ్డ స్వభావంలో ఫస్ట్ బ్యాడ్‌గా లోపలికొచ్చేదదే. ఏంటి అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటి నా పిల్లలు నేను ఇలా చేసిందాన్ని ఉండాలి, ఇలా గుర్తించాలి. చెయ్యాలి. హ్మ్. నా భర్త నన్ను గుర్తించాలి. లేతే మా అత్తగారు నన్ను గుర్తించాలి. ఇవన్నీ ఎప్పుడొస్తున్నాయి? అసలు మీ ఇంట్లో పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. మిమ్మల్ని ఎవరు గుర్తించాలి? అది మీదే కదా! అంటే మీరు రాణి.
ఉమ్, రాణిని ఎవరు గుర్తించక్కర్లేదు. ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ ద యూనివర్స్. ఎప్పుడు లలితాదేవి చూడండి ఆవిడేమన్నా నన్ను గుర్తించాలని మనకి చేస్తుందా? సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ ఒక్కటి కనుక వదిలేస్తే హార్ట్‌లోకి ఎమోషన్స్ రావు. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుందో అప్పుడే మీ ఎనర్జీని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. ఆ ఎనర్జీయే ఇల్లంతా వెళ్తుంది. ఇల్లంతా ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు ఎమోషన్స్ ఎప్పుడెళ్తున్నాయో అప్పుడు అంతా ప్రతికూలంగా మారుతోందనమాట. అంతకంటే ఏం లేదు. అందువల్ల వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం మొదలవుతోంది. ఇప్పుడు చేయాల్సిందేంటి అంటే స్థి తల్లి తన ఎనర్జీని, తన శక్తిని పెంచుకోవడం. ఎస్, తన ఆరాని తన శక్తిని పెంచుకోవాలి ఒక తల్లి. ఇప్పుడు ఒక గర్ల్ నుంచి ఉమెన్, ఉమెన్ నుంచి మదర్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఈ ప్రతి ఒక్క దశలో ఇలా డిఫరెంట్ స్టేజెస్ మారినప్పుడు ఆమె స్వభావం కానీ, ఆమె ఆలోచనలు కానీ, ఆమె ప్రవర్తన కానీ, వ్యక్తిత్వం కానీ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు బాల చిన్న పాపొచ్చింది. అదేంటి దానికేమీ తెలీదు. ఉమ్, ఆ స్థితిలో అసలు అది దేవత కిందే లెక్క. ఎందువల్ల అంటే ఇన్నోసెంట్. ఏమీ తెలీదు. అప్పుడు వాళ్ళెలా ఉంటారో చూడండి. తన యొక్క ఏదైనా సరే అంటే తన దగ్గర ఏదున్నా సరే చాలా బాగా షో అప్ చేసి అంటే మీకు దానికి తేడా ఏముండదు. మీరు పరాయి వాళ్ళనుండదు, నా వాళ్ళనుండదు అలా ఏముండదు. అందరినీ వాళ్ళు ఒకేలా ప్రేమించగలుగుతారు. ఆ స్థితిలో ఉన్న చిన్న పిల్లల్ని కొంచెం పెద్దయి ఎప్పుడైతే మహిళ కింద మారి స్థితిలో అంటే కౌమార దశ టీనేజ్ అంటారు. ఆ టీనేజ్ నుంచి టీనేజ్ మహిళ. ఈ టీనేజ్‌కొచ్చేసరికి ఏంటి అంటే నాకన్నీ తెలిసేమో అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఉమ్, ఎందువల్ల? అదొక వరద ప్రవాహం లాంటిదనమాట. అది గట్టు తెగిపోయిన ప్రవాహం. అంటే అంత వాళ్ళలో అంత ఎనర్జీ ఉంటుంది. అంత ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం టైంలో ఏమవుతుంది అంటే ఎటు వెళ్ళాలో తెలీదు. అప్పుడు ట్రాక్ ఎలా ఉండాలి అంటే తల్లి, తండ్రి చాలా కరెక్ట్‌గా వాళ్ళని పట్టాల మీద వెళ్ళేటట్టు చేయాలి. ఆ స్థితిలో ఎప్పుడైతే మంచిగా ఉన్నారో మూడో దశకొచ్చేసరికి మహిళకొచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ఇంబాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్. ఎందుకు అంటే నా ఇంటికి నేనొచ్చాను. ఇప్పుడు నేను ఒకలా ఉండొచ్చా అంటే జాబ్ వచ్చింది లేదంటే. నా జాబ్ వచ్చింది నాకు ఫ్రీడమ్ వస్తుంది. ఆడకొచ్చేసరికి ఏమవుతుంది అక్కడికొచ్చిన లైఫ్ అనేది అలాగే ఉంటుంది. అంటే ఉమ్, ఏంటి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. ఇవన్నీ ఎమోషనల్‌గా మారి చివరికి మాతృమూర్తి అయ్యేసరికి ఆ ఎమోషన్సే కనిపిస్తున్నాయి. అది ఉండకూడదు. అది ఉండకూడదంటే అసలు తల్లి స్థానం ఎంత గొప్పది అంటే అమ్మ బిడ్డకి తల్లి స్థానంలో ఎమోషన్ అసలు ఉండకూడదు. రియలైజేషన్ ఉండాలి. అంటే ప్రతి క్షణం తను చేస్తున్నదేంటో తను అర్థం చేసుకుని ఆ స్థితిని మళ్ళీ తను ఎవరికి చెప్పగలగాలి? బిడ్డకు. బిడ్డకి. అంటే నెక్స్ట్ జనరేషన్‌కి తను టీచ్ చేయగలగాలి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఫస్టు మన దగ్గర రియలైజేషన్ రావాలి కదా! అంటే కరెక్టే. తల్లి దగ్గర రియలైజేషన్ రావాలి కదా! ఎందువల్ల అంటే ఇక్కడ ఒక దశ ఉంది. 1-10వ సంవత్సరం వరకు బిడ్డ మీద తల్లి పాత్ర చాలా ఎక్కువుంటుంది. అవును. ఎందుకు అంటే అసలు బిడ్డకు మొత్తం సర్వస్వం తల్లే. అవును. అలాంటి తల్లి కనుక రియలైజ్ అయిందనుకోండి ఆ బిడ్డకేమొస్తుంది? నాలెడ్జ్. రియలైజేషన్ ఒస్తుంది. అప్పుడు దానికి బ్యాలెన్స్ ఉంటుంది. సో, ఆ బ్యాలెన్స్ ఉన్న తల్లి 11వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వరకు అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ తండ్రి పాత్ర. ఏంటి తండ్రి పాత్ర అంటే తల్లి ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడూ లాలిస్తూ చెప్తూ ఉంటుంది. అది కుదరదు ఇక్కడికొచ్చేసరికి. ఎందుకు కుదరదు అంటే తండ్రి రెస్పాన్సిబిలిటీ నేర్పాలి. హ్మ్. ఆ 21 అందుకే చూడండి ఆడపిల్లలెప్పుడు ఏ కొంచెం అంటే 10 ఇయర్స్ దాటిన తర్వాత తండ్రితో ఎక్కువుంటారు. అప్పటి వరకు తల్లితోనే ఉంటారు. ఆ తండ్రితో పాత్ర ఏమవుతోంది? రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఈవిడేమో నాలెడ్జ్ ఇస్తోంది. అక్కడ ఆయన రెస్పాన్సిబిలిటీతో బాధ్యత. తను ఎలా చేయాలి? అంటే తను అన్నిటిని ఎలా చక్కదిద్దుకోవాలి? తన లైఫ్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇవన్నీ తండ్రి నేర్పిస్తారు. ఇంక 21వ సంవత్సరం నుంచి ఓన్. అంటే ఎవరిది వాళ్ళే ఇండివిడ్యువల్‌గా లీడ్ చేయాలి. ఆ లీడ్ చేసే టైంలో ఈ ఫస్ట్ 10 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు మాత్రం చాలా, చాలా, చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ ట్రబుల్ ఏమొస్తుందంటే ఫస్ట్ 10 ఏళ్లలో ఈ తల్లికి ఎప్పుడైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఆ ఎమోషన్స్ కూడా ఏంటి ఇప్పుడు భర్త గారు ఏదో చేశారు ఆవిడకి నచ్చలేదు. లేదా అత్తమామలు ఏదో చేశారు ఆవిడకి నచ్చలేదు. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు వీళ్ళు వెళ్ళి? అమ్మకు. ఈ బిడ్డకి చెప్తున్నారు. ఈ బిడ్డకి చెప్పేసరికి ఈ బిడ్డ ఇక్కడ 11 ఇయర్‌కొచ్చేసరికి తండ్రి మీద ఏ ఇంపాక్ట్‌తో వెళ్తారు? హ్మ్.
ఏదైతే ఈ ఎమోషన్ ఉందో దాంతో. అందువల్ల తండ్రి చెప్పిన మాటను ఏం చేస్తారు? కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే చేశారో ఇంక 21 నుంచి వాళ్ళు ఓన్‌గా వచ్చేసరికి వాళ్ళు తీసుకున్న ప్రతి డెసిషను కూడా ఏమవుతుంది? రాంగ్. అందువల్ల ఏంటి అంటే ఫస్ట్ 10 ఇయర్స్ తల్లి పాత్ర అంత గొప్పది. ఎమోషన్స్ అన్నది అందరికీ ఉంటాయి. కానీ నువ్వెప్పుడైతే తల్లయ్యావో నీకు ఎమోషన్స్ అస్సలు పనిచేయకూడదు. రియలైజ్ అవ్వాలి. ఓకే. ఆ రియలైజేషన్ వచ్చిన ఆవిడనే తల్లి అంటారు. పిల్లలు పుడితే తల్లెవరు. రియలైజేషన్ ఉంటేనే తల్లవుతుంది. దానికి ఉపయోగపడేవే స్పిరిచువాలిటీ. మనకి మంత్రం ఇచ్చారనో, లేకపోతే అంటే చూడండి వీళ్ళు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటున్నారనో, లేదంటే ఏదో క్రియాయోగా చేస్తున్నారనో అవన్నీ ఏంటంటే మనకి సెకండ్. ఫస్ట్ ఏంటి అంటే నేను ఎంత మంచిగా జాబ్ చేశాను, ఎంత పాష్‌గా ఉన్నాను, లేకపోతే ఎన్ని డబ్బులు సంపాదించాను ఇది కాదు. వీళ్ళేం చేస్తున్నారు వీటిని సెకండ్ కింద ఎప్పుడు పెట్టుకున్నారో ఫస్ట్ కింద పెట్టుకోకుండా, ఎందుకంటే భారతదేశంలో ఉన్న గొప్పతనమే స్పిరిచువాలిటీ. హ్మ్. ఆ స్పిరిచువాలిటీ ఏం చేస్తోంది అంటే ఈ తల్లి అన్న తనాన్ని ఈ స్త్రీలో లేపుతోంది. ఎప్పుడైతే తల్లి అన్న తనాన్ని స్త్రీలోంచి బయటకు తీస్తుందో ఎమోషన్ తీసేసి దాని ద్వారా ఏమవుతుంది అంటే వ్యవస్థ అంతా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పాత్ర ఈ దేశం వరకు అని కాదు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఫస్ట్ పాత్ర తల్లిదే. అలాంటి తల్లి ఎలా ఉండాలి అంటే ఎమోషనల్ లెస్‌గా ఉండాలి. అందుకని పిల్లని కన్నాను కాబట్టి తల్లి కాదు. రియలైజ్ అయితేనే తల్లి. ఆ రియలైజేషన్ ఎప్పుడొస్తుందో అప్పుడే దేశం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇది కర్మభూమి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కూడా. మిగతా దేశాలన్నిటిలోనూ ఇంపార్టెంటే. ఇక్కడ 100% ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది కర్మభూమి. మిగతా దేశాలన్నిటికీ కూడా గురువిదే. యెస్. స్పిరిచువాలిటీ అన్నది పుట్టిందే ఇక్కడ. కాబట్టి అప్పుడు స్త్రీ ఎంత గొప్పగా ఉండాలి ఇంకా ఇక్కడ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బిడ్డ పుట్టగానే తల్లవుతుందో, రియలైజ్ అవుతుందో ఇంకా ఆ ఇల్లు చాలా చక్కగా ఉంటుంది. ప్రతికూలం అసలు ఉండదు. అంతా అనుకూలమే. ఇప్పుడు ఒక అమ్మాయి ఇల్లాలయిన తర్వాత కొత్తగా పెళ్ళైన తర్వాత తన వ్యవహార శైలి ఆ కుటుంబంలో ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి అంటే అమ్మ నిజంగా చెప్పాలి అంటే మనం పుట్టడమే. ఆవిడని ఏమని పిలుస్తాం అంటే ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఏంటంటే అక్కడ పిల్ల అని చెప్పేశారు ఆల్రెడీ. అంటే పిల్లనే ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల. అంటే పుట్టడం నుంచే ఆవిడ అక్కడ పిల్ల అని చెప్పి పెంచుతున్నాం మనం. అంటే అది నా పిల్లని పెంచటంలే. అక్కడికి వెళ్ళాల్సిన పిల్లనే. సో ఫస్ట్ ఏంటంటే తండ్రి కంటే తల్లికి ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఆవిడ మైండ్‌లో చాలా బాగా ఫిక్స్ అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ కూడా చాలామంది తల్లులతోనే వస్తుంది కాబట్టి. ఎందువల్ల వస్తుంది అంటే వాళ్ళు ఎమోషనల్‌గా ఈ బిడ్డకి కనెక్ట్ అయిపోతారు మైండ్‌లో. కనెక్ట్ అయిపోవడం వల్ల తన కూతురు అక్కడికి వెళ్ళింది. మీరున్నారనుకో, మీరేమైనా మీ అమ్మగారిని అన్నారు సపోజ్. అంటే ఏమవుతుంది అంటే మీ అమ్మ ఏమైనా పట్టించుకుంటారా? ఏం పట్టించుకోరు. మీరు ఏం పట్టించుకోరు. నెక్స్ట్ మినిట్ మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకుంటారు. అదే మీకు ఒక తమ్ముడో, అన్నయ్యో ఉన్నారనుకోండి. వారి భార్య వచ్చారు ఇంటికి. అదే మాట ఆవిడ అన్నారనుకోండి. వెంటనే మీ అమ్మగారు దాన్ని పట్టుకుంటారు. పట్టుకోగానే ఏమవుతుంది కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్‌ని పూరించుకోవాలి అంటే ఎందువల్ల అంటే చిన్నప్పటి నుంచి మనం ఇంకొక ఇంట్లో పెరిగాం. పెరిగి సడన్‌గా ఇంకో ఇంటికి వెళ్ళాం. సో అక్కడ అలవాట్లు కానీ, ఆచార శైలులకు కానీ మారడానికి కొంచెం వరకు టైం పడుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక మనస్సే కదా! కాబట్టి ఇక్కడున్న దానికి, అక్కడున్న దానికి ఎప్పుడూ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మారడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ మారే వరకు ఫస్ట్ వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చి కొన్ని వాళ్ళకి తెలియని విషయాలు చెప్తూ వాళ్ళు చేయాలి. ఇంకా వెళ్ళిన పిల్లని ఈ తల్లి, తండ్రి ఎలా ప్రిపేర్ చేయాలంటే అదే నీ ఇల్లు. కాబట్టి నువ్వక్కడ అడ్జస్ట్ అంటే ఆ ఆచార శైలులకి నువ్వు అలవాటు పడడం నేర్చుకో. ఇది అడ్జస్ట్‌మెంట్ కాదు, అలవాటు పడాలి. అలవాటు పడిన తర్వాత అది కూడా మళ్ళీ నార్మలే అయిపోతుంది. ఆ అలవాటు పడే వరకు మాత్రం ఏంటి కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు సూర్యుడున్నాడు. ఎండాకాలంలో సూర్యుడి కింద నుంచోవాలంటే మనకెలా అనిపిస్తుంది?
అస్సలు నచ్చదు, బాధగా అనిపిస్తుంది. అదే శీతాకాలంలో సూర్యుడి దగ్గర నుంచోవాలనుకోండి ఎలా ఉంటుంది? ఆనందంగా ఆనందంగా ఉంటుంది. అంటే ఆ ఎండని శీతాకాలం కింద మార్చుకోవాలి అంతే. ఆ మార్చుకునే లోపు ఏమవుతుంది అనంటే కొంచెం ఇంబాలెన్స్‌లొస్తాయి. ఆ ఇంబాలెన్స్‌లో ఏంటంటే అక్కడ అత్తగారు, మామగారైనా, భర్తయినా తను నా కోసం ఇవన్నీ వదిలి వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు వీ కూడా వా అంతే కన్సర్న్ గా ఉండాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఇది 2 సైడ్‌ల నుంచి జరగాలి. ఇందులో ఏ బండి వ్ ఏది అవ్వకపోయినా ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్ అయ్యి వెనక్కి రావాల్సొస్తుంది. ఇంకా ఈ తల్లి ఇప్పుడు ఈ బిడ్డ ఏదైతే ఉందో ఈ బిడ్డ వెంటనే తనకేదన్నా సమస్యొచ్చింది, బాధపడుతోంది. వెంటనే ఫోన్ ఎవరికి చేస్తుంది? ఎందువల్ల అంటే ఇప్పటివరకు ఇదే ఇంట్లో ఉంది. కాబట్టి 100% ఫోన్ ఎక్కడికొస్తుంది అంటే అమ్మా, నాన్నకే వస్తుంది. అమ్మా, నాన్నకి ఫోన్ రాగానే తల్లి కానీ, తండ్రి కానీ వాళ్ళ పాత్ర ఏమిటి అంటే ఎందుకంటే మెయిన్ పాత్ర తల్లిదే ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఫోన్ తల్లికే వస్తుంది. ఇందులో ఏమి అసలు అంటే సంకోచించాల్సిన విషయం లేదు. ఆ తల్లికి రాగానే ఆ అమ్మ ఏం చెప్పాలి అంటే అక్కడ ఎలా ఉండాలో చెప్పాలి. ఎందువల్ల అంటే ఈవిడ ఆల్రెడీ అనుభవం ఉంది. ఎందుకు ఈవిడ ఇంటి నుంచి ఇక్కడికొచ్చింది. వచ్చినప్పుడు ఫస్ట్ ఏం జరిగాయో అన్నీ ఈవిడకి తెలుసు. దాన్ని ఈవిడ ఎలా అధిగమించిందో తెలుసు. అంటే అనుభవంతో కూడిన టీచింగ్. ఇంకెంతకంటే గొప్పదేం ఉండదు. కానీ గారాబం ఎక్కువైపోయి నేను పడ్డ కష్టాలు నా పిల్ల పడకూడదు అని చెప్పి వీళ్ళు కవర్ చేస్తూ మేనేజ్ చేస్తూ దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. అస్సలు కాదు. ఎందుకు కాదు అంటే కష్టపడకుండా ఏది రాదని ఈ తల్లికి తెలుసు. అప్పుడు నువ్వు ఆల్రెడీ అనుభవించావు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నీ భర్తతో నువ్వు ఇన్ని రోజులు కలిసున్నావు అంటే బోలెడన్ని ఇంబాలెన్స్‌లు ఉంటాయి, బ్యాలెన్స్‌లు ఉంటాయి. అన్నీ మీరు అడ్జస్ట్ అవుతూ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తేనే జీవితం అయింది. ఆ విషయం నీకు తెలుసు కాబట్టి తప్పకుండా నీ పిల్లకి చెప్పాలి. నీ పిల్ల అక్కడ ఉండడం ఎంత ఆవశ్యకమో ఆ పిల్లకి మీ అనుభవంతో తెలియచేయాలి. అంతే తప్ప గారాబం అంటే ఇంటికొచ్చేయమనడం కాదు. ఇప్పుడు చదువుకోలేదు, ఫెయిల్ అయిపోయాను అంటే అది ఓకే కాదు కదా! అంటే ఓకే అంటారా తల్లి, తండ్రి చెప్పండి? అంటే ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యానని పిల్లొచ్చింది. వస్తే ఏం చెప్తారు? నువ్వు చదవలేదని తిడతారు, లేకపోతే కూర్చోబెట్టి చదివిస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా జీవితంలో. కాకపోతే ఏంటంటే అక్కడ మీకు ఆ పుస్తకం రివర్స్‌లో ఆ పిల్లకి ఆన్సర్ చెప్పట్లేదు కాబట్టి మీరు దానికి ఏం చెప్తున్నారు అంటే నువ్వు చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక మనిషి మీకు ఆన్సర్ చెప్తున్నాడు కాబట్టి నచ్చటంలే. కానీ ఏదైనా నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒకసారి ఒకళ్ళతో పెళ్ళయింది అంటే మనకి దేవుడు అక్కడ రాస్తేనే పెళ్ళవుతుంది. అంటే ఆ కుటుంబం కానీ, ఆ పర్సన్ కానీ లేదా వాళ్ళందరూ మనకి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఎందుకు మనం వాళ్ళతో కలిసామంటే పూర్వజన్మలో ఉన్న అనుబంధం వల్ల. అది కూడా కర్మ ఫలితమే. అది కర్మ ఫలితమే. కాబట్టి దాన్ని మనం అక్కడే ఉండాలి. ఇంక బయటికి రావడానికి లేదు. అందుకే చెప్పారు కదా! స్వర్గంలోనే పెళ్ళిళ్ళవుతాయి. అంటే అక్కడ అయ్యాకే ఇక్కడ అవుతోంది. కాబట్టి నీ ఇల్లు అదే. నువ్వు అక్కడే ఉండాలి. ఒకసారి పెళ్ళైతే నువ్వు ఉన్నంత రోజులు అక్కడే ఉండాలి అన్న కాన్సెప్ట్‌తో కనుక పిల్లల్ని పెంచగలిగితే ఆ ఇల్లు భూలోక బృందావనమే అవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా చక్కగా విశదీకరిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక వివాహ వ్యవస్థలో విడాకులు అనేవి ఎక్కువైపోతున్నాయి. కారణం ఏంటంటారు అంటే ఒక భార్య, ఒక భర్త అంటే భార్య స్థానంలో ఉన్న ఆ స్త్రీ ఆలోచనలు కానీ, తన చర్యలు కానీ ఎలా ఉండాలి, ఆ కుటుంబంలో వాళ్ళ బంధం పదిలంగా ఉండాలి అంటే? ఉండాలి అంటే ఒకే ఒకటి ఉండాలమ్మా. ఏంటి అంటే అహంకారం ఉండకూడదు, అభిమానం ఉండాలి. అంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండాల్సిన ప్లేస్‌లో అంటే ఏంటంటే స్త్రీ అంటేనే ప్రేమ అని అర్థం. ఆ ప్రేమే తల్లి అవగానే రియలైజ్డ్ సోల్ కింద మారుతుంది. అంటే ఈ ప్రేమ రియలైజ్డ్ సోల్ కింద మారాలి అన్నప్పుడు తల్లితనం రావాలి. కానీ ప్రేమ అన్నది కాన్స్టెంట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వెంత అంటే ఇంకేమవుతుంది? ఎందుకు అంటే అహంకారం అన్నది ఆభరణం ఉండకూడదు అసలు. ఎందువల్ల? జ్ఞానం ఉన్న చోట ఏముండదు అంటే అహంకారం. స్త్రీ అంటేనే జ్ఞానం అని అర్థం. ఎందుకు జ్ఞానం అండి అంటారు. ఎందుకు అని అంటే ఒకే ఒక్క నిజం ఉంటుంది సృష్టిలో ఏదైనా. అదేంటిట అంటే నేను అమ్మ పొట్టలోంచి వచ్చాను అన్నది ఒక్కటే.
మిగతాదన్నీ నమ్మకాలే. అంటే నాన్నతో సహా అన్నీ నమ్మే బతుకుతాం మనం. ఈ నమ్మి బతుకుతున్న మనకి ఈ నమ్మకాలన్నిటినీ నిజంగా మార్చేది ఎవరు అంటే అమ్మ. అంటే నిజంగా మార్చేది. మరి అంత గొప్ప పాత్ర అంటే ఏంటంటే అంత ఔన్నత్యమైన పాత్ర, అంత ఉన్నతమైన పాత్ర మనకున్నప్పుడు మనం ఆ ఉన్నతత్వాన్ని చేరుకోకుండా చిన్ని చిన్ని విషయాల కోసం అంటే నేను గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడూ నువ్వే గొప్ప. అంతే. ఎందుకు? నీ ఇంటి మొత్తానికి నీ నుంచే ఎనర్జీ వెళ్తోంది. అందరూ హాయిగా ఉండాలంటే నువ్వే కారణం. అందరూ కలిసి ఉండాలంటే నువ్వే కారణం. అందరూ హ్యాపీగా ఉండాలంటే నువ్వే ఇంక స్పెషల్‌గా నేనిది అని నువ్వు చెప్పాల్సిన పనేమొచ్చింది? ఎప్పుడొస్తుంది అనంటే నేను ఇది అని చెప్పుకోవాల్సిన స్థితి ఒకే ఒక్కప్పుడు వస్తుంది. ఏంటి అంటే మనలో ఉన్న ఎనర్జీ అంతా మనం దేనికోసం వాడేస్తున్నాం? కోపం కోసం, అహంకారం కోసం, జెలసీ కోసం, భయం కోసం. వీటన్నిటి కోసం వేస్ట్ చెయ్యనా? లేకపోతే వీటికంటే గొప్పవి అంటే భయం ప్లేస్‌లో ధైర్యాన్ని తెచ్చుకోనా? కోపం ప్లేస్‌లో ప్రేమను తెచ్చుకోనా? మళ్ళీ ఏంటి అంటే అహంకారం ప్లేస్‌లో జ్ఞానాన్ని తెచ్చుకోనా? ఇదంతా తనే డిసైడ్ చేసుకోవాలి. ఈర్ష్య ప్లేస్‌లో అందరితో ఏంటంటే ఈర్ష్య ఎప్పుడొస్తుంది అంటే కాంపిటీషన్. నాకు ఎప్పుడైతే ఇంకోళ్ళతో కంపారిజన్ వచ్చిందో వాళ్ళలా నేను ఉండాలని ఎప్పుడు ట్రై చేస్తున్నానో అప్పుడు ఏమవుతుంది వాళ్ళతో నేను కాంపిటేట్ అంటే పోటీ పడుతున్నాను. ఈ పోటీ పడడం వల్లే జెలసీ వస్తుంది. అంటే మీదేదో నాకు కాలనిపించినప్పుడే నాకు జెలసీ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని చూసి నేను బాధపడుతున్నాను అది అవ్వటం లేదని. ఈ బాధ అంటే మీరు అంటే ఇక్కడ చూసినప్పుడు ఒక అమ్మాయి కింద కనిపించవచ్చు. కానీ నా కంటికి కనిపించేదంతా నాకు ప్రకృతి. ఎప్పుడైతే నేను ప్రకృతిని చూసి బాధపడుతున్నానో వెంటనే ప్రకృతి నాకేమిస్తుంది? సేమ్ బాధనే. అదే కదా న్యూటన్ థర్డ్ లా. నేనేమిస్తే నాకు అదే వస్తుంది. కర్మ సిద్ధాంతం అన్నా అదే. నేను మిమ్మల్ని చూసి ఏడిస్తే నాకు వచ్చేది ఏంటయ్యా అంటే ఏడుపు. ఓకే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏడుపే వస్తుంది. ఆ ఏడుపుని ఆనందంగా మార్చుకోవాలి అంటే కాంపిటేట్ పడకూడదు. మరి ఏం చేయాలి అంటే కోఆపరేట్ చేయాలి. కోఆపరేషన్ అంటే ఏంటి? అందరితో కలిసి ఎలా పని చేయాలి? అందుకే మన తెలుగులో ఎప్పుడు కలివిడిగా ఉండండి, కలివిడిగా ఉండండి అంటారు. ఈ కలివిడి అంటే అర్థం ఏమిటంటే అందరూ కలిసి ఉండాలి. ఎక్కడికి? మనసుతో. కానీ విడిగా పని చేయాలట. అదేంటి విడిగా పనిచేయడం ఎందుకు అని అంటారు. మీరు విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ ఇంకేదైనా సహస్రనామం కానీ చదవండి. అందులో శిష్ట అని ఒక వర్డ్ వస్తుంది. ఆ శిష్ట అన్న వర్డ్కి అర్థం ఏమిటి అంటే శిష్య శిష్ట అంటే ప్రకృతి వికృతులు. శిష్య అంటే ప్రకృతి, శిష్ట అంటే వికృతి. శిష్య అంటే ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు ఒక గురువు గారు ఉంటారు, వాళ్ళకి డిసైపుల్స్ ఉంటారు. వాళ్ళు వెళ్ళి గురువుకి ఏం కావాలో చూసుకుంటూ గురువుకి అన్ని సదుపాయాలు చేస్తూ గురువు ఇచ్చిన మంత్ర జపాలు చేస్తూ ఉండేవాళ్ళని శిష్యులు అంటారు. ఈ శిష్యుడు అంటే ఎవరట అంటే వీళ్ళు కూడా అంతే. గురువుగారి దగ్గరికి వెళ్తారు, మంత్రం తీసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందిట అంటే గురువు అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే గురువుకి కావాల్సిన మెయిన్ మోటో ఏంటి అని చెప్పేసి ఆయన ఏం చెయ్యాలనుకున్నారో ఆయన లైఫ్లో దాన్ని ముందుకు ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళనే శిష్టుడు అని పిలుస్తారు. అదే గురు పరంపర అంటే. ఇక్కడ ఆ గురు పరంపర ఎందుకు అంటే ఆ శిష్టత్వం రావాలి మనిషికి. ఎప్పుడైతే ఆ శిష్టత్వం వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాము అని అన్నప్పుడు చక్కగా అంటే ఏంటి అంటే ఆ యొక్క మనం కోఆపరేషన్ అంటే అదే. ఆ శిష్టత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈ మానవుడిలో అందరితో కలిసి పనిచేయడం. కానీ విడిగా ఎందుకు పనిచేయాలి అంటే ఇప్పుడు మీరు నేను ఒకటే పని చేస్తున్నాం. సపోజ్ ఇద్దరం కూర్చుని శ్రీచక్రార్చన చేద్దాం అనుకున్నాం. కానీ నేను శ్రీచక్రార్చన చేస్తున్నంతసేపు మీ వైపు చూస్తూ ఉన్నాను అనుకోండి, దీనికి అర్చన అవుతుందా చెప్పండి ఫస్ట్? అంటే ఫిజికల్ లెవెల్లో అర్చన అవ్వదు. స్పిరిచువల్ లెవెల్లో నేను దేన్ని చూస్తున్నాను అని ప్రశ్నించుకుంటే నేను ఏం చేస్తున్నాను? మీ యాక్షన్ని చూస్తున్నాను. దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉన్నదా? లేదు. దాంతోనే కాంపిటేట్ అవుతున్నారు. కానీ కలిసి అంటే ఏంటంటే మన ఇద్దరం ప్రేమించుకోవాలి. అంటే ఇష్టంగా అభిమానం మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మనం లవ్ చేసుకోవడం వరకు ఓకే. కానీ ఇద్దరం ఒకే పని చేస్తున్నా, మీ పని మీది, నా పని నాది. ఎందువల్ల అంటే నేను చెప్పాలనుకున్నది మీరు చెప్పలేరు, మీరు చెప్పాలనుకున్నది
నేను చెప్పలేను. ఎందుకంటే నా అనుభవం వేరు, మీ అనుభవం వేరు. అది కనుక అర్థమైతే కలిసి ఉండాలి, విడిగా పనిచేయాలి. అదే కలివిడితనం, అదే కోఆపరేషన్ అంటే. అంటే అందరూ కలిసి పనిచేస్తేనే ఫైనల్గా ఆ అమ్మ ఏదైతే ఉందో జగన్మాత అందరికంటే గొప్ప తల్లి. ఆ తల్లి అనుకున్న ప్రాజెక్ట్ వర్క్ కాస్త పూర్తవుతుంది. అది ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ కాంపిటీషన్ ఎప్పుడైతే పోయిందో అప్పుడు హ్యాపీగా మనం ఎవరితో ఉంటాం. అంటే వీటన్నిటికీ కారణం ఒకటి కావాలి. అది ఏంటి అంటే మనకి అంటూ ఒక పని ఉండాలి. ఆ పని ఎప్పుడు లేదు ఇంకోళ్ళ మీద పడుతూ ఉంటాం అనమాట. అవును. కదా, అహంకారమైన కోపమైనా ఎప్పుడు వస్తుంది? ఖాళీగా కూర్చున్నప్పుడే. కాబట్టి డెస్టినీ ఉందనుకోండి అప్పుడు. అందుకే చూడండి, భార్య భర్త ఎప్పుడు ఏమంటారంటే రైలు పట్టాలు అని అంటారు. ఆ రైలు పట్టాలు అంటే అర్థం ఏమిటి అంటే అవి రెండు ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి, కలిసి ఉండవు. మీరు చూస్తే ట్రైన్ దానిపైన వెళ్తూ ఉంటుంది. సంసారం కూడా అంతే. అంటే ఇద్దరూ సమాంతరంగా ఉంటారు. పైగా నా క్వాలిటీస్ నీకు కలవలేదు, నీ క్వాలిటీస్ నాకు కలవలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే సృష్టి రహస్యమే అది. శివయ్య చూశారనుకోండి సత్వగుణం, అమ్మని చూస్తే తమోగుణం. కానీ వాళ్ళిద్దరూ లయం చేస్తూ ఆది దంపతులు అని చెప్పేసి ఇంకా అంతకంటే గొప్ప దంపతులే లేరు. ఎందుకు? తన శరీరంలో అర్ధభాగాన్ని అమ్మకి ఇచ్చేశారు. అలాంటి గొప్ప భర్తే లేడు అని చెప్పేసిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ మరి ఇద్దరు క్వాలిటీస్ ఒకటా? రెండో వాళ్ళు వచ్చారు స్థితికారులు, లక్ష్మీదేవి విష్ణుమూర్తి. లక్ష్మీదేవి ఏమో రజోగుణం, అయ్యేమో ఎవరు విష్ణుమూర్తి ఏమో ఏంటి తమోగుణం. తమోగుణం రజోగుణం ఒకే చోటుండి స్థితి అంటే పాలించినప్పుడు రాజు ఏంటి రాక్షసత్వాన్ని నిర్మూలించాలి. అప్పుడు ఈవిడ ఎలా ఉండాలి? ఆ నిర్మూలించడానికి ఈయనకి హెల్ప్ చేయాలి. అంటే నేను చంపుతాను అంటే చంపు అని ప్రోత్సహించే ఆవిడ అయి ఉండాలి. అంతేకాని చంపడం తప్పునైనా అలా చేయకూడదు కూర్చో అని చెప్పింది అనుకోండి, అప్పుడు స్థితి అవుతుందా? ఎందుకంటే ఆయన రాక్షసత్వాన్ని నిర్మూలించడం ప్లస్ మొత్తం ప్రజలందరినీ కన్నబిడ్డల కింద చూడడం, మనకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ ఇవ్వడం అమ్మ పని. వనరులను అందించడం, మనకు బోల్డెన్ రీసోర్సులు ఆవిడే ఇస్తుంది. ఓకే. ఎందుకంటే లక్ష్మీదేవి కంటే గొప్ప తల్లి ఇంకెవరు ఉండరట. ఎందువల్ల అంటే చూడండి, మనం చచ్చిపోయే వరకు అంటే మనలో ఎన్ని ఆశలు చచ్చిపోయినా సరే ప్రతి క్షణం మనకు ఒక రీసోర్స్ అందిస్తూనే ఉంటుంది. మనం గుర్తించకపోయినా సరే విసుగు విరామం లేకుండా ఓర్పుగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటుందిట. ఇదైనా గమనించుకుని చేస్తాడేమో, ఇదైనా గమనించుకుని చేస్తాడేమో అని. అంటే అంత ప్రేమ ఆ తల్లికి. మరి వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? భార్యాభర్తలు. అంటే ఒక తమోగుణం ఒక రజోగుణం, వాళ్ళిద్దరూ కూడా గొప్ప దంపతులే కదా. కాబట్టి మనం పూజలు చేస్తున్నాం లక్ష్మికి విష్ణుమూర్తికి. ఇంకా సృష్టి బ్రహ్మగారు సరస్వతి. చూడండి ఆవిడ పూర్తి జ్ఞానం అంటే సత్వగుణ సంపన్నురాలు. ఈయన వచ్చేసరికి పూర్తిగా రజోగుణం. అంటే ఒక రజస్సు ఒక సత్వగుణం కలిస్తే సృష్టి అవుతోంది. ఇక్కడ ఏ భార్యాభర్త అయినా అలాగే వస్తారు. అంటే డిఫరెంట్ క్వాలిటీస్. ఎందుకంటే మనం వచ్చింది మూడు పనులకి. ఏం చేసినా సరే కొంతమంది కొత్తవి సృష్టించడానికి వస్తారు, కొంతమంది పాలించడానికి వస్తారు, కొంతమంది అన్నిటినీ లయం చేయడానికి వస్తారు. అంటే ఏంటి అంటే దైవత్వంతో కలపడానికి వస్తారు. వాళ్ళే గురువుల కింద ఉంటారు, వాళ్ళే శివపార్వతులు. ఇక్కడికి వచ్చేసరికి స్థితి అంటే ఏంటి అంటే పాలించేవాళ్ళు, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఇంకా సృష్టించేవాళ్ళు చూడండి, కంప్యూటర్ కనుక్కున్నారు, లేకపోతే టీవీలు కనుక్కున్నారు, వీళ్ళందరూ అలాగే ఉంటారు భార్యాభర్తలు. అంతేకాని క్వాలిటీస్ ఒకేలా లేవు, నేను చెప్పింది వినట్లేదు ఇలా ఉండదు. ఆ చెప్పింది ఏంటో అర్థం చేసుకుని ఇద్దరూ కలిసి పనిచేయడమే. అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి పనిచేయడమే సంసారం అంటే. అంతేకాని పోటీ పడడం కొట్టుకోవడం కాదు. అందుకే కోఆపరేటివ్ వరల్డ్. అంటే ఇద్దరు కలిసి పనిచేయాలి అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏ పొరపచ్చట్లు వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు కాస్త చెప్తే వాళ్ళు వినేటట్టు ఉంటే ఇవన్నీ కూడా సమసిపోతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కార్పొరేట్ యుగం రావటం, హైటెక్ టెక్నాలజీ రావటం, మహిళలు కూడా పురుషులతోటి సమానంగా అన్ని రంగాలలో విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఇక్కడి వరకు ఒకటి బాగానే ఉంది. వీళ్ళు పురుష ఆధిక్యత అనేది ఇప్పుడు ఇంకా ప్రబలుతూనే ఉంది. వీళ్ళు ఏమంటారు, మహిళలు ఎక్కడున్నా ఏం చేసినా ఏ రంగంలో ఉన్నా ఇంటికి వచ్చేసరికి గడపలోకి వచ్చేసరికి ఇల్లాలి పాత్ర కంపల్సరీ పోషించాలి అంటారు. అది కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అదేంటంటే వాళ్ళ మధ్యలో కాస్త మనస్పర్ధలు, వీటిని ఎట్లా సెట్ చేసుకోవాలంటారు? నిజంగా కూడా అమ్మ, ప్రేమ కంటే పెద్ద ఆయుధం ఈ సృష్టిలో ఏదీ లేదు.
అది స్త్రీకి పెట్టిన దేవత, పెట్టిన భిక్ష. ఎందువల్ల అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, అంటే జీవరాశి ప్రతి దాంట్లోనూ ఆ ఒక స్త్రీకి ఆవిడిచ్చిన పాత్ర ఏమీ లేదు, తల్లే. అంటే మీరు కూతురు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ స్త్రీకి దేవుడి పరంగా ఇచ్చిన పాత్ర మాతృత్వం మాత్రమే, అంటే తల్లే. అంటే ఆ ప్రేమ అన్నది ఆల్రెడీ గుండెల్లో ఉంది. అప్పుడు ఈ భర్తను కూడా మీరు బిడ్డలా చూశారనుకోండి, అప్పుడు మీకు ఎందుకు ఆయన కోఆపరేట్ చేయరో చెప్పండి. అంటే మీరు చేసే పనులకి ఇల్లాల పాత్ర పోషించాలి తప్పకుండా. ఎందువల్ల అంటే ఈవిడ ఎప్పుడైతే తల్లో తప్పకుండా ఓర్పు ఉండాలి. చాలామంది చూడండి, నేనే సాక్రిఫైస్ చేశాను అన్నీ అంటారు. అసలు సాక్రిఫికేషన్ చేసిన వాడు అది చెప్పడు. నిజంగా ఎందుకంటే చూడండి, దేశం కోసం బోల్డ్ బోల్డన్ని త్యాగాలు చేస్తే ఈ దేశం మనకు వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచ దేశాలు ఏదైనా చూడండి, అన్ని దేశాల్లోనూ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు అన్నది మనందరికీ తెలుసున్నదే. కానీ ఒకే ఒక్క దేశం నుంచి పూర్తిగా వెళ్ళిపోయారు, ఆ దేశం పేరు భారతదేశమే, ఇంకే దేశం కాదు. దానికి కారణం ఏమిటి అంటే ఇక్కడున్న స్పిరిచువాలిటీయే, మన ఆధ్యాత్మిక విద్యే, ఇంకెంతకంటే ఏం లేదు. మరి ఇంత ఆధ్యాత్మిక విద్య ఉన్న మన దేశంలో మనం పుట్టినప్పుడు ఈ స్త్రీ యొక్క అంటే వాళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తేనే కదా మనకు వచ్చింది ఆధ్యాత్మికత. ఇప్పుడు ఆయన ఏం చెప్పలేదు, క్విట్ ఇండియా అన్నారు అంతే. జస్ట్ అంటే నా ఇండియా వదిలి వెళ్ళిపో అన్నారు, ఇంకేమీ ఆయన ఫైట్ చేయలేదు కదా. ఇంకెవరు కూడా ఫైటింగ్లు ఏం లేవు మన దేశం నుంచి, జస్ట్ మాటలతోనే. అంటే అవన్నీ చేయడం వల్ల మనకి మన ఇండియా వచ్చేసింది సపోజ్. కానీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను సాక్రిఫైస్ చేయడం వల్ల నీకు వచ్చింది అని చెప్పారా? ఒక్కరు కూడా అనలేదు. అంటే సాక్రిఫైస్ చేసిన వాడు ఎప్పుడు సాక్రిఫైస్ చేశానని చెప్పడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇంట్లో మరి అమ్మ కూడా అంతే కదా, ఎన్ని చేసినా ఎంత త్యాగం చేసినా ఏ రోజు కూడా చెప్పుకోదు, తనకంటూ కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కేటాయించుకోదు. సో అటువంటి మరి అన్ని త్యాగాలు చేసి అన్ని పనులు చేసి అందరికీ అన్ని అందాయా లేదా చూసుకునే ఆ తల్లి తన శక్తిని, తన ధనాన్ని, తన సమయాన్ని అన్నీ వెచ్చించిన మరి నేటి కాలంలో మరి ఆ తల్లి ఆదరణకు కొన్ని కుటుంబాలలో నిరాదరణకే గురవుతుందని చెప్పాలి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎందుకు వస్తున్నాయంటే ఓర్పు లేక. అంటే అందరూ ఎవరికి వాళ్ళు నేనే సాక్రిఫైస్ అని అనుకుంటున్నారు. అందువల్ల నిజంగా సాక్రిఫైస్ చేసిన తల్లి, ఇప్పుడు సపోజ్ చూడండి, ఆ అమ్మ ఉంది, ఆ అమ్మ ఎప్పుడైనా నా బిడ్డ నన్ను చూడలేదని ఒక్కడికైనా చెప్పినట్టు చూస్తారా మీరు? నా కోడలు నన్ను తిట్టిందని ఎప్పుడైనా చెప్పడం చూస్తారా? మా ఆడపిల్ల వచ్చి నన్ను చూడలేదు అని ఎప్పుడైనా చెప్పడం చూస్తే ఎందుకు చెప్పదు అంటే ఆవిడకి తెలుసు, ఆవిడ చాలా ఓర్పుగా. ఎందుకంటే ఈ పిల్లలు ఏం చేసినా సరే, ఎందువల్ల అంటే అసలు నేనెవరో తెలీదు, నేను ఎలా ఉంటానో తెలియదు, ఎలా ఉన్నానో తెలియదు, అమ్మాయినో తెలియదు, అబ్బాయినో తెలియదు. అలాంటి టైంలో కూడా 1వ నెల మొదలైనప్పటి నుంచి 9వ నెల వరకు నా గురించి ఏమీ తెలియకుండా నన్ను ప్రేమించగలిగిన గొప్ప వ్యక్తి ఎవరో చెప్పండి? అమ్మే. ఎందుకంటే నేను నల్లగా ఉన్నానో తెల్లగా ఉన్నానో తెలియదు, అందంగా ఉన్నానో అందవిహీనురాలనో తెలియదు, నా బాడీలో అన్ని పార్ట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలియదు. ఇవేమీ తెలియకుండా 9 నెలలు గుడ్డిగా ప్రేమిస్తుంది అమ్మ. అంత గుడ్డిగా ప్రేమించిన తల్లి మన కోసం చాలా త్యాగాలు చేస్తుంది. ఇన్ని త్యాగాలు చేసినా సరే నా బిడ్డ కోసం నేను ఇది చేశానని చెప్పదు, నా బిడ్డ నన్ను ఎలా బాధ పెట్టిందని చెప్పదు. మరి అప్పుడు ఇంకా అదే ఆ గొప్ప అమ్మలో. కాబట్టి ఆ నిరాదరణకు గురైనా సరే ఆవిడ గురైంది నిరాదరణకని ఆవిడకి తెలియదు. అదే కనుక బిడ్డ నేను కష్టంలో ఉన్నాను, నాకు ఈ సహాయం కావాలి అంటే ఆవిడని బయటకు గెంటేసాక కూడా వెళ్ళి వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన తల్లులైతే కోకొల్లలు ఉంటారు. అయ్యో, ఇంట్లో వాళ్ళకి సేవ చేయటమే కాదు, ఆమె పేరు మీద ఉన్న ఆస్తి కూడా పిల్లలకే ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళని ఈ కాలంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో పెడుతున్నారు. అంటే ఇన్ని చేసిన అమ్మకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం అంటే ఒకటే, మనం భవిష్యత్తును ఆలోచించుకోవాలి. ఆ భవిష్యత్తు ఏంటి అంటే ఇప్పుడు నేను మా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాను,
మా అమ్మని ఇంత నిరాదరణ చేశాను. ఇది చూసి నా పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఎందుకంటే నా నెక్స్ట్ జనరేషన్‌కి నేను గురువుని కదా! ఏం నేర్పిస్తున్నాను? ఇప్పుడు మా పిల్లలకి నేనే గురువు అవుతాను కదా! ఎప్పుడు అంటే మా అమ్మని నేను ఎలా చూసానో అలాగే ఎవరు చూస్తారు? మీ పిల్లలు పిల్లలు చూస్తారు. అప్పుడు నేను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళాలని గుర్తించుకున్నప్పుడు అప్పుడు భయమేస్తుంది. ఎందుకంటే అప్పుడు అమ్మని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. కానీ ఆ చిన్న ఆలోచన అంటే విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతున్నదే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నిజం చెప్తే. చివరిగా మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినది, ఆచరించవలసిన విషయం ఏంటి అంటే అమ్మని పూజించాలి అని తెలుసుకోవాలి. ఇంకేంటి అంటే ఈ సృష్టిలో ఏదైనా తిరిగి రండి. ప్రపంచం అంతా తిరిగొచ్చినా సరే మీకు ఏడుపు రాగానే మాత్రం గుర్తొచ్చేది అమ్మే. అది ఖచ్చితంగా నిజం. ఆ గుర్తు రాగానే ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మొళ్ళో పడుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఎన్ని హోటల్స్‌లో అంటే మీకు బోలెడు డబ్బులు ఉండొచ్చు. బోలెడన్ని హోటల్స్ వెళ్ళి హ్యాపీగా తినొచ్చు. కానీ ఇంటికొచ్చిన వెంటనే అమ్మ చారు అన్నం, ఆవకాయ అన్నం పెడితే ఆ చేతిలో ఉన్న కమ్మదనం ఏదైతే ఉందో దానికంటే మీరు ఎంత గొప్ప హోటల్లో తిన్నా సరే దాని ఫలితం లేదు. అలాంటి అమ్మని మీరు ఏం చేయాలి అని అంటే ప్రతి క్షణం కనుక పూజించగలిగితే, ఎందుకంటే మాతృదేవో భవ, ఆ మాతృమూర్తిని కనుక పూజిస్తే అంటే మీకు చెప్తారు కూడా స్త్రీని దేవతగా పూజించండి. స్త్రీని దేవతగా పూజించాలి అంటే ఫస్ట్ అమ్మని అమ్మలా పూజిస్తే సరిపోతుంది. ఆ మాతృదేవోభవ అని చెప్పి అమ్మని కనుక మనం ప్రతి క్షణం గుర్తుంచుకోగలిగితే ఆ తల్లి మనకేం చేసింది. ఎందుకంటే ఒకే ఒకటి చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే మనం చాలా ఏంటో చెప్పిన మనం ఎవరికైనా ఏమైనా చేసాం అనుకోండి, నేను వాళ్ళకి ఇది చేశాను అది చేశాను అని చెప్పుకోవడంలో ఉన్న ఆనందం మీరు నాకు ఏదైనా చేశారనుకోండి దాన్ని గుర్తించుకోవడంలో ఉండదు. కానీ నిజంగా చేయాల్సిన పని ఏంటి అంటే మీరు నాకు చేసింది గుర్తించుకోవాలి, నేను మీకు చేసింది మర్చిపోవాలి. కానీ దీన్ని ఎక్కువ గుర్తించుకుంటాం. ఆ గుర్తించుకోవడం వల్లే మనకి ట్రబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మ విషయంలో కూడా మనం అదే చేస్తాం. ఆ చేయడం వల్ల ఏంటి అంటే అన్నెసరీ థింగ్స్కి అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం. నెసెసిటీ, ఎందుకంటే నాకు ఈవిడ ఏం చేసింది అన్నది కనుక గుర్తుంటే, నేను ఫస్ట్ చెప్పింది అన్నిటికంటే గొప్పది. 9 నెలలు ఎవరు బరువు నెత్తి మీద పెట్టుకుని కూర్చోరు. అదే పొట్టలో పెట్టుకుని 9 నెలలు ఒక బరువును మొయ్యాలి అంటే ఎంత కష్టమో అన్నది ఆ బరువు మోసిన వాడికి. అందుకే నువ్వు అమ్మ అయితే తప్ప మీ అమ్మ విలువ తెలియదు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే అమ్మ విలువ తెలియాలి అంటే అమ్మ అవ్వాలి. అంటే ఆడబిడ్డకి అది అందువల్లే ఏంటి అంటే ఆడపిల్లలు తొందరగా స్పిరిచువల్గా ఎదుగుతారు అనడానికి కారణం ఏమిటి అంటే అమ్మ అమ్మవడమే. ఆ అమ్మవడం ఒక్కటే వాళ్ళు స్పిరిచువాలిటీ. ఎందువల్ల మూలాధార స్వాధిష్టాన మణిపూర్ చక్రాలు అనాహతం వరకు వాళ్ళు కష్టపడక్కర్లేదు అసలు. ఆ తర్వాత కష్టపడాలి ఏంటంటే సాధన చేయడంలో. అదే పురుషుడు అనుకోండి ఫస్ట్ మూలాధారం నుంచి మొదలు పెట్టాలి. అంటే వీళ్ళు ఆల్రెడీ 4 చక్రాలు లిఫ్ట్ అయిపోతున్నారు. ఎందువల్ల అంటే తల్లి అవ్వడం వల్ల. అంటే ఆ తల్లితనం అంత గొప్పది. అది కనుక అర్థమైందా? ఎందువల్ల అంటే ఎప్పుడు చాలామంది స్త్రీలు మీరు చెప్పేది వింటారు. అంటే మా ఆయన బాగా ఉండటంలే, మా పిల్లలు నాతో అసలు ఇది చెప్పక్కర్లే. ఎందుకంటే నువ్విచ్చే ఎనర్జీ అది. అదే కనుక నువ్వు కనుక మంచి ఎనర్జీని కనుక ఇస్తే నీ భర్త నీ పిల్లలే కాదు. ఎందువల్లంటే స్త్రీ అన్నది వాయుతత్వం. ఆ వాయుతత్వం అవడం వల్ల స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. మీకు ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళ నోట్లో నూలు గింజ కూడా దాగదు అని చెప్తారు. దానికి కారణం ఏమిటి అని అంటే ఆవిడ వాయుతత్వం. ఆ వాయుతత్వం అవడం వల్ల ఆవిడ స్ప్రెడ్ చేసి ఎనర్జీ ఉంది. సో ఫస్ట్ ఎప్పుడైతే ఈవిడ మారిందో ఈ ఇల్లు మారిపోతుంది. ఈ ఇల్లు ఎప్పుడైతే మారిందో ఈవిడ్ని చూసి ఏమవుతుంది, మొత్తం సమాజం మారుతుంది. అంతే, ఒక్క స్త్రీ మారితే ఆ ఊరే మారిపోతుందిట. అంత ఈజీ. కాబట్టి ఆ స్త్రీలో అందరిలోనూ మాతృత్వం రావాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. చాలా సంతోషం అమ్మ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా ఎంతో చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, అమ్మకు ప్రేమతో 4 వాక్యాలు మణిప్రసన్న గారు వేణు శ్యామగా ఎంతో చక్కగా ఎన్నో విషయాలను విశదీకరించారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం ఈ శరీరంతో ఈ భూమి మీద ఉన్నామంటే
దానికి కారణం అమ్మ. అమ్మను పూజించండి, అమ్మను సేవించండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా వహిస్తే చాలా బాగుంటుంది. ప్రకృతి కూడా అమ్మే. మరి ఆ అమ్మని బాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.